అహ్మదాబాద్ నుండి లండన్ పోతున్న ఫ్లైట్ పేలిపోయి 242 మంది మొత్తం ఫ్లైట్ లో ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరు చనిపోయారండి. చాలా బాధాకరమైనటువంటి ఘటన. దాంట్లో మన భారతీయులు 169 మంది ఉన్నారట. 53 మంది దాదాపు బ్రిటిష్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో 2 పైలట్స్, ఎయిర్ హోస్టర్స్ 10 మంది. మొత్తం ఆ ఫ్లైట్ లో ఉన్న 242 మంది కుప్ప కూలిపోయారు. చాలా దారుణంగా మాంసపు ముద్దలాగా కనబడతా ఉన్నారు. మొత్తం కూడా శరీరాలన్నీ కాలిపోయినాయి. అసలు వాళ్ళ కుటుంబ సభ్యుల బాధలు చూస్తా ఉంటే నిజంగా కన్నీళ్ళు ఆగనటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి ఘటన. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా అదే ఫ్లైట్ లో ఉన్నాడు. తను కూడా చనిపోయిండు. అసలు నిజంగా ఇలాంటి ఇష్యూ జరగడం ఇదే మొట్టమొదటిసారి. ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్, పెద్ద ఫ్లైట్ పేలిపోయి 242 మంది చనిపోవడం దేశంలోనే మొట్టమొదటిసారట. ఎప్పుడు కూడా ఇట్లా కాలేదట. అసలు ఎందుకు ఇట్లా అయిందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. ఆ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయిన 9 నిమిషాలకే పేలిపోయిందట. ఆ ఫ్లైట్ పేలిపోయింది కూడా ఎక్కడో కాదు, ఒక మెడికల్ కాలేజ్ పైన. ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి 20 మంది కూడా చనిపోయారు. చాలా బాధాకరమైనటువంటి ఘటన, చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యుల బాధలు వింటా ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక్కరు కూడా మిగిలేదండి. మొత్తం అందరికందరూ 242 మంది చనిపోయారు. చాలా దారుణమైనటువంటి ఘటన. ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదట. మొట్టమొదటిసారి ఇలాంటి ఘటన జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు.